హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో బాదం హనీతో చేసే లస్సీని చూపించబోతున్నాను. కొంతమంది పిల్లలు లస్సీ బాగా తాగుతారు కానీ బాదం పప్పు తినరు. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తయారు చేయడానికి ముందు రోజు బాదం పప్పుల్ని నానబెట్టి ఉంచుకోవాలి. లేదు అప్పటికప్పుడే చేసుకోవాలి అంటే ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో ఉడికించారంటే చక్కగా తొక్కంతా కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా తొక్కను తీసేసిన తర్వాత మిక్సీ జార్లో ఈ బాదం పప్పుల్ని వేస్తున్నాను. నేను ఇక్కడ 2 గ్లాసులకి 10 పప్పులు వేస్తున్నాను. వీటితో పాటు జీడిపప్పులు కూడా వేస్తున్నాను. జీడిపప్పు అనేది మీకు ఇష్టమైతేనే వేసుకోండి, మంచిది కదా అని వేసాను. అలాగే చక్కెర అండి, లేదంటే కలకండ అయినా వేసుకోవచ్చు. చక్కెర మన రుచికి తగినట్లుగా వేసుకోవాలి. తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని లస్సీ కోసం ముఖ్యమైన వస్తువు పెరుగు, అది కూడా వేసేసాను. తర్వాత తేనె వేసి దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మొత్తం మీరు తేనె వేసి చేసుకుంటామన్నా కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా గ్రైండ్ చేసి ఇలా గ్లాసులో పోసి పిల్లలకి చక్కగా సర్వ్ చేయండి. ఏమన్నా పైన నుంచి ఈ విధంగా గార్నిషింగ్ చేసి కూడా పిల్లలకి ఇవ్వచ్చు. చాలా ఇష్టపడతారు, చక్కగా తాగేస్తారు. ఏమన్నా పలుకులుగా అనిపించి అడిగినా కూడా జీడిపప్పు వేసానని చెప్పండి, అస్సలు తెలియదు. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది తప్పకుండా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి. మీకు నా వీడియోస్ ఉపయోగపడుతున్నాయంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.